బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కి గద్దర్ కూతురు వెన్నెల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గడ్డ అంటూ ప్రారంభించిన ఆమె మరి ముఖ్యంగా తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమ గడ్డ ఈరోజు మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరు. డబ్బులు పంచితేనూ లాబీలు చేస్తేనూ తెలంగాణ రాలేదన్నారు వెన్నెల. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ పోరాటం అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం, కానీ ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామంటున్నారు వెన్నెల. తెలంగాణ అన్నందుకు చాలామందిని ఎన్కౌంటర్ చేశారన్నారు వెన్నెల. ఉద్యమంలో చాలామంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నటుడిగా గద్దర్ అభిమానిగా మాత్రమే పవన్ను అభిమానిస్తారంటూ చెప్పుకొచ్చారు ఆమె. ఇప్పటికే నిన్న పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఇటు కాంగ్రెస్ రియాక్ట్ అయింది, కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. ఇప్పుడు గద్దర్ కూతురు వెన్నెల కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ కి కౌంటర్ ఇచ్చారు గద్దర్ కూతురు వెన్నెల. స్ట్రాంగ్ కౌంటర్ ఇది. తెలంగాణ గడ్డ నిండా మా అయ్యల జాగీరి, ఈ ఉద్యమ గడ్డ ఈరోజు మా జాగీరి, రేపు మా బిడ్డల జాగీరు. డబ్బులు పంచితేనూ లేకపోతే లాబీలు చేస్తేనూ తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవ పోరాటం అంటూ చెప్పుకొచ్చారు వెన్నెల. ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం, కానీ ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అన్నందుకు చాలామందిని ఎన్కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలామంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు. నటుడిగా గద్దర్ అభిమానిగా మాత్రమే పవన్ను అభిమానిస్తారు అంటూ వెన్నెల చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఆమె ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని మాటలతోని ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2000 పైన అమరులయ్యారు, అది ఆన్ రికార్డ్. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించబడారు. అట్లాగే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. జేఏసీ ఆధ్వర్యంలో ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేశారు. ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లులు తమ కొడుకులని, తమ బిడ్డలని నడవండ్రా బిడ్డ, మన తెలంగాణ మనది, మీరు ముందుకెళ్ళండి, పోరాటంలో భాగం రండి, మేం కుటుంబాలను చూసుకుంటాం అని వీరగాథలు నడిచిన తెలంగాణ మనది. మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అను తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా. రైట్, అది వెన్నెల స్ట్రాంగ్ కౌంటర్. మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చిన మాటలు ఇప్పుడు ఇదే అంశం కాక రేపుతూ ఉన్నాయి. నిన్న పవన్ ఇదే టైంకి ప్రెస్ మీట్ నిర్వహించి చేసిన స్టేట్మెంట్స్, ఇచ్చిన వ్యాఖ్యలు, చేసిన స్టేట్మెంట్స్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో దట్ అరౌండ్ 35 degrees Celsius 30 to 40 మధ్య వేడి ఉంటే ఇప్పుడు అది మరింత డబుల్ అవుతోంది, హీట్ పుట్టిస్తూ ఉంది.
ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏమన్నారు అసలు ఇంతకీ ముందు చూద్దాం. మా ఇద్దరు బతుకున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునే అంత చనువు మా ఇద్దరి మధ్య. నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కార్లో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను బతుకున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? రైట్. అయితే నిన్న పవన్ చేసిన స్టేట్మెంట్, ఈరోజు పవన్ స్టేట్మెంట్కి గద్దర్ కూతురు వెన్నెల స్ట్రాంగ్ కౌంటర్. అసలు ఏం జరుగుతుంది, ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ప్రస్తుతం మాటల యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇష్యూని ట్రాక్ చేస్తూ ఉన్నారు. సో సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. సురేష్, ప్రస్తుతం ఇది ఎంతవరకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది? గద్దర్ కూతురు వెన్నెల కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన స్టేట్మెంట్గా చూడొచ్చా, లేకపోతే ఆ కోణంలో చూడొచ్చా, లేదు గద్దర్ కూతురుగా కేవలం వెన్నెల ఇచ్చిన స్టేట్మెంట్గా మాట్లాడుకుంటూ ఉన్నారా? అండ్ వెన్నెల ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టే అవకాశం, లేకపోతే విడిచిపెట్టే అవకాశం కనిపిస్తుందా? ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎటువంటి చర్చ జరుగుతూ ఉంది సురేష్? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ లీడర్ కంటే తను గద్దర్ కూతురుగానే పవన్ కళ్యాణ్ అయితే కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికే నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంబంధించి మీ అయ్యే జాగిరా అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో చాలా మంది ఇటు తెలంగాణకు సంబంధించి కేబినెట్ మంత్రులు కూడా ఖచ్చితంగా ఇది మా అయ్యే జాగిరా అని చెప్పేసి అయితే పొన్న ప్రభాకర్ గాంధీ భవన్ లో మాట్లాడారు. చాలా వరకు కూడా తెలంగాణ వాదులు ఖచ్చితంగా ఇది మా అయ్యే జాగిరి, మా తాతల జాగిరి, రేపు మా భావితరాల జాగిరి అని చెప్పేసి కూడా మాట్లాడిన వ్యాఖ్యలు చేస్తున్నాం. తాజాగా దీనికి సంబంధించి గద్దర్ కూతురు ఏదైతే వెన్నెల గద్దర్ కూడా ఇది నిజంగా తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగిరి, రేపు మా భావితరాలు మా భావితరాల జాగిరి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో తెలంగాణకు సంబంధించి నిన్న మాట్లాడిన ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక నటుడుగా నేను ఆయన అభిమానిస్తాను, ఒక గద్దరని అభిమానిగా ఉన్నారు. గతంలోనే గద్దరన్న గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ అట్లా అభిమానిస్తాను, కానీ నిన్న ఏదైతే మాట్లాడిన మాటలకు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ మాటలకు సంబంధించి వెన్నెలైతే ఫైర్ అయిన పరిస్థితి. సో పైసలు బంచితోనూ లాబీలు చేస్తేనే తెలంగాణ రాలేదు, పోరాడితే వచ్చింది. ఒక శ్రీకాంతాచారి అమరుడైతే వచ్చింది. ఇలా మేము అమరులయ్యాం, కానీ తెలంగాణ ఉద్యమంలో ఎవరిని కూడా మేము కించపరచలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు, మేము సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అని చెప్పేసి కూడా ఏదో పైసలు పంచుతానో లాబింగ్ చేస్తానో తెలంగాణ రాలేదు. ఒక పోరాటాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం మాకు వచ్చింది. సో పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే మేము మాట్లాడిన మీ అయ్యే జాగిరా అని చెప్పేసి మాట్లాడిన మాటలకు సంబంధించి అయితే చాలా వరకు అయితే కౌంటర్లు పడుతున్నాయి. ఈ మాటల యుద్ధం ఇప్పట్లో అయిపోయేటట్టు అయితే కూడా కనబడతలేదు. ఎందుకంటే నిన్న జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా వరకు తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడారు. గద్దర్కి సంబంధించి కూడా చాలా గద్దర్ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు వెన్నెలైతే గద్దర్కి సంబంధించి పర్సనల్ విషయాల జోలికైతే వెళ్ళలేదు, కేవలం మీ అయ్యే జాగిరా అన్న దానికి మాత్రమే వెన్నెలైతే కౌంటర్ ఇచ్చడం జరిగింది. సో ప్రస్తుతం నేను వెన్నెల ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నాను, ఇక్కడే ఉన్నాను. కొద్దిసేపట్లో వస్తున్నాను, కొద్దిసేపట్లో